హైదరాబాద్లో కానీ ఇంకెక్కడన్నా కానీ మీరు గిట్లా ప్లాట్లో ఇండ్లో విల్లాలో తీసుకోవాలని చూస్తే దయచేసి ఎండాకాలం మాత్రం పోయి చూసి కొనద్దు. ఈ వానకాలంలో ఓసారి ఆ ఏరియాలో పోయి చూసి గప్పుడు కొనాలి. ఎందుకంటారా, అప్పుడే మరి వాటి భాగోతం ఏందన్నది బయటపడుతుంది. ఓఆర్ఆర్కి 5 minutes డ్రైవ్, కార్పొరేట్ కంపెనీలు జస్ట్ వాకబుల్ డిస్టెన్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్ జస్ట్ 5 minutes డ్రైవ్ అని తీయటి మాటలు చెప్పి కోట్లు పెట్టి ఇండ్లు కొనిస్తే గిట్లుంటుంది కథ. విలాసంగా బతకచ్చని కోట్లు పెట్టి విల్లాలు కొన్నోళ్ళ పరిస్థితి ఏందో చూడురోసారి. 2 వద్దుల సంధి వరదల జిక్కి విల్లాలుంటున్నోళ్ళు విలవిలలాడుతుర్రు. రంగారెడ్డి జిల్లా మోకిలకాడున్న లా పొలామా విల్లాల పరిస్థితికి ఇది. మొత్తం 212 విల్లాలున్నాయి. ఒక్కో విల్లా ఏం తక్కువ 6-7 కోట్లున్నది. ఎన్ని కోట్లు పెట్టి కొంటే ఏం సుఖం ఉన్నది? మొత్తం అంత వాన రాగానే మునిగింది. 2 వద్దుల సంధి నడింట్లోకి వచ్చిన వరదతోటి నరకం చూసిర్రు. కరెంటు లేక మస్తు తాగమైనరు. పడవంత కార్లు కూడా తెర్లైపోయినాయి. విల్లాల పనిచేసేటోళ్లతో కలిసి ఇళ్లకి వచ్చిన నీళ్లను మోటార్లు పెట్టి బయటికి పంపనికి కన్న బాధలు పడ్డారు. మా సైడ్ నుంచి ఒకటే ఒక రిక్వెస్ట్, అందరూ ప్రాబ్లమ్స్ చెప్తున్నారు కానీ ఏదైనా ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ అంటారు, దాంట్లో నుంచి ఎవరైనా ఒక్క అఫీషియల్ వచ్చి మీ కారు ఇన్సైడ్ టు అవుట్ సైడ్ తీసుకెళ్ళండి. తీసుకెళ్తే మీకు మేము నిన్న నైట్ నుంచి ఏం ఫేస్ చేస్తున్నాం ప్రాబ్లమ్స్ అని తెలుస్తుంది. ఇక్కడ ఎల్డరీ పేరెంట్స్, ప్రెగ్నెంట్ లేడీస్, నా బాబు 9 months చిన్న పిల్లలు ఉన్నారు. ఊరికి దూరంగా పొల్యూషన్ లేకుండా గేటెడ్ కమ్యూనిటీ విల్లాల్లా గ్రేట్ గా బతకొచ్చు, మంచిగా ప్రశాంతంగా ఉండొచ్చు అని కోట్ల రూపాయల లోన్లు పెట్టి ఇండ్లు తీసుకుంటే బెండ్లు పట్టుకొని బయటికి ఈదుకుంటూ వచ్చే పరిస్థితి వచ్చే. ఏం నిమ్మలం ఉంటా చెప్పుర్రి గన్ని పైసలు పెట్టి కొన్నోళ్లకు. పాపం పిల్లజలను పట్టుకొని కొందరైతే ఇండ్లకు తాళం పెట్టి బయట హోటల్లోకి పోయి ఉన్నారట కొంతమంది. ఇంకొందరేమో గండం గట్టెక్కుతే చాలనుకొని చుట్టాలు పక్కాల ఇంటికి పోయి తల దాసుకుంటుర్రట. 2 వద్దుల సంధి అధికారులు వచ్చి అరుచుకున్నదే లేదట. ట్యాక్సులు కట్టాలి, ఇది కట్టాలి అన్నప్పుడు గవర్నమెంట్ అఫీషియల్స్ అందరూ వస్తారు. బట్ ఇలా ప్రాబ్లం ఉంది అంటే మాత్రం ఒక్కరు కూడా రారు. సో గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరైతే దీనికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు కంపల్సరీ ఒకసారి ఇక్కడికి వచ్చి, నేనేమి ఇప్పుడు మేము ప్రాబ్లం చెప్పేసి మీరు చేసేయండి అని అనట్లేదు, ఇక్కడికి రండి, వచ్చి మా ప్రాబ్లం ఏంటనేది చూడండి. కానీ చూడుర్రి, ఇన్నొద్దులు హైదరాబాద్ మీ బిల్డింగ్ ఫుల్ ట్యాంకు లెవెల్ ఉంది అని కూలగొడుతురు కదా. ఇప్పుడు అసలైన ఎఫ్టీఎల్ ఏందన్నది మొత్తం ప్రాక్టికల్ గా చూయిస్తుంది వరద. ఎక్కడేమో కానీ హైదరాబాద్లోనైతే హైదరాబాద్ల పని అల్కగా వేసింది అని అంటుర్రు హైదరాబాద్ ఎఫ్టీఎల్ వరద చూసిన వాళ్ళు.